ప్రియులందరికీ, పెద్దలకు, అందరికీ దేవుని నామంలో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కేజీ ఆంటీకి కూడా వందనాలు. మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మరొకసారి, ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారము. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నది. చిన్న ప్రార్థనతో మనం మొదలు పెట్టుకుందాం. మహాగణుడు అయిన పరిశుద్ధ దేవ, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన తండ్రి, మీరు మహాగణుడు, మహోన్నతుడువు, పరిశుద్ధుడువు, నిత్య నివాసమైన గొప్ప తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారమైనప్పటికీ ప్రభువా, నిన్నటి వారమైనప్పటికీ తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చి ఈ దినములో నీ మాటలు నైనా చెప్పడానికి నన్ను నిలవబెట్టినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. నిలవెల్లా పాపంతో ఉన్న మమ్మల్ని ప్రభా, నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించి నన్ను రక్షించుకున్నందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ జీవం గల మాటలకు బోధించడానికి, వల్లించడానికి, చెప్పడానికి కూడా ఏమాత్రము యోగ్యత లేని నన్ను ప్రభువా, నన్ను ప్రభువా నీ చాటును మరుగుపరిచి నాయన తండ్రి, ఏ హృదయానికి ఏ వాక్యం అవసరము, ఏ మాటలు అవసరము నాయన మీరే మాట్లాడండి. నాయన వినగల చెవిని, గ్రహించగల మనసును మా అందరికీ దయచేయండి ప్రభువా. నాయన తండ్రి, ప్రతి ఒక్క మాటను ఈ వాక్యం ద్వారా మాకు హెచ్చరిక, ఒక దిద్దుబాటు, ఒక పురికొల్పు, ఒక ఆశీర్వాదంతో నింపి మమ్మల్ని పంపమని, ఆది అంతమై మీరే ఉండి బోధించమని తిరిగి రానయింటున్న యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్య భాగం మనం చూసుకున్నట్లయితే ఈ పాటికి మనందరికీ అర్థమవుతుంది. అంటే ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధించగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మనము అంటే ఎవరం? ఇక్కడ విశ్వాసులము. మనమంటే విశ్వాసులు క్రీస్తు మనస్సును కలిగిన వారుగా ఉంటారన్నమాట. అలాగనే ఫిలిప్పీ పత్రికలో మనం ఇందాక చదువుకున్నాము, క్రీస్తు యేసు మనస్సును మీరు కూడా కలిగి ఉండుడి అని అంటున్నామంట. క్రీస్తు మన కోసమై ఆయన దేవాది దేవుడైండి మన కింద ఫిలిప్పీ పత్రికలో అదే 5వ వచనం కాదు 6వ వచనం చూసుకున్నట్లయితే, ఫిలిప్పీ పత్రిక 6వ వచనంలో చూస్తే కింద ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండిన వాడై దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను కదా. మళ్ళా అంత దీన మనసు, అంత తగ్గింపు మనసు మన ప్రభువులో మనము చూస్తాము. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి. మనం పాపంలోను, శాపంలోను, ఆ యొక్క ఈ లోక దేవతల చుట్టూ మనం అంటే అంధకారంలో ఉన్నప్పుడు దేవుడు మనలందరినీ రక్షించడానికి, మన కోసమే ఆయన మానవ రూపంలో, మన పోలికలు, మన మానవునిగానే జన్మించి ఆయన మనకు ఒక మాదిరి ఆయన చూపించిపోయాడు. ఆయన మాదిరి మనము ఆయన మనస్సు ఏ విధంగా ఉండి ఈ లోకంలో జీవించాడో మనము ఈ జీవ గ్రంథంలో చూడగలం అన్నమాట. కాబట్టి ఆయన మనస్సు ఏ విధంగా ఉందంటే, మనస్సు అంటే మన మనసు గురించే ఈరోజు మనం మాట్లాడుకుంటాము. క్రీస్తు యేసు మనస్సు ఎలాంటిది అంటే,
మనసు అంటే ఇతరుల పట్ల ప్రేమాభావము, వినయము, తగ్గింపు స్వభావము కలదిగా మనం చూస్తాము. కానీ దేవుడు మాత్రము ఆయన ఎంతో ఆ యొక్క పరలోకాన్ని వదిలి ఎంతో ఈ యొక్క పాపలోకంలో వచ్చి మనకు రావాల్సిన శిక్షనంతటిని ఆయన శిలువ పైన భరించి నిన్ను నన్ను ఎవరైనా గాని తప్పు ఈ లోకంలో అయితే ఎవరైనా మునిగిపోతుంటే వాళ్ళని రక్షించడానికి ఎవరు వెళ్ళడు గాని దేవుడు అనాది కాలంలోనే మన కోసము ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఈ రోజు మనము ధైర్యంగా ఉండగా ఒక నిరీక్షణతో ఉన్నామంటే ఏది సంభవించినా రాబోయే దినాలలో ఏం జరుగుతాయో మనకు తెలియదు. ఎన్ని ఘోరాలు ఇప్పుడే చాలా చూసాం ఈ 5 ఏళ్ల కాలంలో. ఎంతో మంది మన చుట్టూ లేకపోయినా మన రాష్ట్రాలలో, ఇతర రాష్ట్రాల్లో దేవుని బిడ్డలను ఎంతో హింసించిన వాళ్ళని చూస్తుంటున్నాము. ఎలాంటి ఆపదలు వచ్చినా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన దేవుని దగ్గర ఉంటామనే నిరీక్షణ మనకు ఉందన్నమాట. దేవుడు ఆ నిరీక్షణ మనకు కలగజేస్తాడు. ఆయన రాకడతోనే ఆ నిరీక్షణ మనకు కలిగి ఉన్నదన్నమాట. కాబట్టి మాదిరి అన్నింటిలోకి ఉత్తమమైన మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన మాదిరి అన్నమాట మనకు. క్రీస్తుకున్న మనస్తత్వమే విశ్వాసులకు ఉండడం. ఆయన ఆలోచించినట్లుగానే వారు ఆలోచించగలగడము ఇది సాధ్యమేనా? సాధ్యపడుతుందా? ప్రభువు చేసినట్లుగా ఆయన పోలికలో ఉన్న మనము ఆయన మనస్సును కలిగి ఉండాలని ప్రభువు చెప్తున్నాడు. కానీ అది సాధ్యమేనా? కానీ పౌలు అంటున్నాడు సాధ్యమే అంటున్నాడు అనమాట. అక్కడే ఉంది చూడండి. 5వ వచనంలో చూస్తాం మనము. 5వ వచనంలో చూస్తాం అన్నమాట. 5వ వచనంలో ఫిలిప్పీ పత్రిక 5వ వచనంలో చూస్తాం. 5వ వచనంలో పౌలు ఆ మాట రాయడు అన్నమాట. ఎందుకంటే తాను జీవించాడు. ఎందుకంటే చూద్దాము. కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనంలో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి మీరు నడుచుకొనడి అని పౌలు చెప్పాడు. ఎందుకంటే ఆయన క్రీస్తు యేసు మనసును ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన ధైర్యంగా ఆ మాట చెప్పగలిగినాడు. ఈరోజు మీరు నేను గాని ఆ మాట చెప్పలేం మనము. ఏదో విధంగా మనలో ఆయనకి అయిష్టకరమైన జీవితము ఉంది అన్నట్టుగా మనము ఉన్నాము. కాబట్టి అందుకే పౌలు ధైర్యంగా చెప్పగలిగినాడు ఆ మాట అనమాట. కాబట్టి రోమా పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో చూద్దాము. రోమా పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో చూద్దాము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనం శరీరానుసారమా ఆత్మానుసారమా. ఆత్మానుసారం అయితే మన మనసు దేవునికి ఆత్మీయ విషయాలపైన దేవుడు ఎలా ఈ లోకంలో జీవించాలో మంచి చెడు రెండు రాయించాడు. దేవుడు చెడును రాయించాడు, మంచి కూడా రాయడు. దేవుడు ఇది చూస్తే పరిశుద్ధ గ్రంథమే. దీంట్లో అన్ని విషయాలు దేవుడు రాయించాడు. ఎందుకంటే మనకి బుద్ధి కలుగుటకై ఇవన్నీ రాయించాడు. మనం చెడును తెలుసుకోవాలా, మంచిని చెడును విసర్జించాలా, మంచిని నేర్చుకొని మన జీవితంలో అలాగా మనం జీవించాలని దేవుడు ప్రతి ఒక్కటి మనకు రాయించాడు అన్నమాట. కాబట్టి మనం శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారమైన మనసును మనము కలిగి జీవించాలని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి అలాంటి మనసు మనం కలిగి ఉండాలంటే ఏ విషయాల్లో మనము అలాంటి మనసును కలిగి ఉన్నాము చూస్తున్నాం. మొట్టమొదటిగా సాత్వికమైన మనసు. సాత్వికమైన మనసు అంటే మన మనస్సును మన ఆధీనంలో, దేవుని ఆధీనంలో అంటే మనసు పరపర విధాలుగా మనం కూర్చున్నామన్న మాటే గాని మన మనసు ఎక్కడెక్కడికో తిరుగుతుంటుంది. ఆంటీ ఈ విషయం పైన చర్చిలో మాట్లాడారు మనసు మీద, మారు మనసు మీద. మనస్సే ముఖ్యం అన్నమాట. మన శరీరం ఉంటుంది కానీ బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. మన మనసు ఎక్కడో ఉంటుంది. దేవుని మాటల పైన లక్ష్యం ఉంచదన్నమాట. ఎందుకంటే దాన్ని అదుపు చేయడానికి మన చేత కాదు. దేవుని ఆధీనంలోకి ప్రభు హస్తాలకి మనం అప్పచెప్పుకుంటే గానీ దాని మనసుని మనం లొంగ తీసుకోలేము. మన మనసే మనం ఒక చెడు దారిలోకి నడిపిస్తుంది, మంచి దారిలోకి కూడా నడిపేస్తుంది. ఆ మనసు ఎవరి చేతిలో ఉండాలా? దేవుని చేతిలో ఉండాలా? దేవుడు అందుకే మనకి ఈ లోకంలో ఒక మాదిరిని ఉంచిపోయినాడు. తర్వాత పౌలు కూడా అట్లానే
ఆయన కూడా జీవించి నిజంగా అంటే దేవుని మాదిరి జీవించాలంటే పౌలు జీవితంలో ఎన్ని కష్టాలొచ్చాయో. ఆ కాలంలోనే ఏ అనుకూలత లేవు. సరిగా ఆ అనుకూలం లేని పరిస్థితిలో ఆయన జీవించగలిగి రాసాడు. ఆయన పత్రికల్లో రాసాడనమాట. కాబట్టి మనం ఈరోజు విశ్వాసులముగా ఆయనను ధరించుకున్న వాళ్ళంగా ఎలాంటి మనస్సును మనం కలిగి ఉండాలా? దేవుడు కోరుకుంటున్నాడు నా జీవితంలో. సాత్వికమైన మనస్సు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో కంటే మిక్కిలి సాత్వికుడని సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు. ప్రభువే చెప్తుంటున్నాడు. సాత్వికుడు అంటే మంచివాడనమాట. తన మనసును స్వాధీనంలో ఉంచుకున్నవాడు. అంటే అదనమాట. అలాగనే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చూద్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయం. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడనని ప్రభువే చెప్తున్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడని అంటున్నాడు. కాబట్టి ఒకటి మనం సాత్వికమైన మనసును కలిగి ఉండాలా. రెండవదిగా దీన మనస్సును కలిగి ఉండాలా. అదే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండిడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అంటే చూడండి పౌలు పేతురు పత్రికలో ఈ విధంగా రాశాడు. పేతురు పెద్దలు దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని ఉండాలి. దీని పట్ల దేవుడు కృప చూపించేవాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద మనల్ని ఉంచుకొని ఆయన కృపను మన పట్ల వెల్లడి చేసే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మనలో దీన మనస్సు, తగ్గింపు స్వభావం మనము కలిగి ఉండాల. ఆయన అందుకే మన మొహం చూస్తేనే మీరు ఎవరు అనేది చెప్పేస్తారనమాట. కాబట్టి మన మొహంలోనే మన 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 బుద్ధులన్నీ కనబడతా ఉంటాయి అనమాట. మన మొహంలో మనలో గర్వం ఉందా, మనలో తగ్గింపు ఉందా, మనలో వినయం ఉందా, ఎలాంటి స్వభావం ఉంది మనలో అనేది దేవుడు అదే హృదయం నిండిన వాటి నోరు మాట్లాడుతున్నట్టుగా మన ప్రభువు మన ఆత్మ మనలో ఉంటే ఆటోమేటిక్గా శరీరము లోబడుతుంది. అంటే మన ప్రభువు విషయాల మీద ప్రభువు పట్ల ఎక్కువ మొదటి ప్రాధాన్యత ఇస్తే దేవుడు మన శరీరాన్ని తన వశంలో ఉంచుకొని దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉంటామండి. అలాగనే మూడవదిగా జాలి గల మనస్సు మనము చూసుకుందాం. మొదటిగా సాత్వికమైన మనస్సు, రెండవదిగా దీన మనస్సు, మూడవదిగా జాలి మనస్సు కలిగి ఉండాల. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. నేడు ఇక్కడ కూడా పౌలు చెప్తున్నాడు కొలస్సీల సంఘానికి, దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎవరంట? మనమే. ఆయన నమ్ముకొని పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకొని ఆయన కొరకే అంటే లోకంలో పాతి పెట్టబడి కొత్త నూతన జీవితాన్ని ఆరంభించే వారంగా మనం విశ్వాసులము. మనము కూడా చాలా పడిపోతుంటాము. సాతాను చాలా విషయాలు పడిపోతుంటాము. కాబట్టి మనము కూడా ప్రియుల జాలి మనస్సు కలిగి దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనిడి అని పౌలు చెప్తుంటున్నాడు ఇక్కడ. అంటే మనము ఎలాంటి మనసు కన్నా జాలి కలిగి ఉండాలి. జాలి లేకపోతే ఎవరిని మనము ప్రేమించలేము. జాలి, కరుణ, దయ ఇవన్నీ మన యేసు ప్రభు వారి గుణాలన్నమాట. అలాగనే నాలుగవదిగా ఏక మనస్సు కలిగి ఉండాలా. ఏక మనస్సు. నాలుగవదిగా ఏక మనస్సు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనంలో చూసుకుందాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు
ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వీరందరూ అంటే మనం ముందు వచనంలో చూసుకున్నట్లయితే 13వ వచనంలో ఇక్కడ 11 మంది శిష్యుల పేర్లు ఉన్నాయన్నమాట. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత వాళ్ళతో కనబడుతూ మాట్లాడుతున్న సందర్భంలో వీరందరూ మేడగదిలో చేరి ఆ యొక్క ప్రార్థనలో అందరూ ఏక మనస్కులై ప్రార్థన 40 రోజులు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఎడతెగక ప్రార్థన చేసిరి. చూడండి, ప్రార్థనలో కూడా ఏక మనస్సు కలిగి ఉండాల. ఇది మనమందరము కలుసుకునేది ఎక్కువ సంఘాలలోను, మన స్త్రీల కూడికల్లోను మనం అందరం ఎక్కువగా కలుసుకుంటాం అన్నమాట. కాబట్టి మనలో ఏక మనస్సు కలిగి ఉండాలంటే మనందరిలో ఐక్యత ఉండాల. అది ప్రభులో మనము ఒకే శరీరం, మనమందరము ఒకే శరీరము. ఆయన శరీరంలో ఒక అవయవము. కాబట్టి అందరము చేరితే, అందరము చేరి ప్రార్థన చేస్తే ఆయన ఆనందించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రార్థించే విషయంలో కూడా మనము ఏక మనస్సు కలిగి ఉండాల. ఇది ప్రభువు కోరుకునేదన్నమాట. మరి ఐదవదిగా చూస్తాము సిద్ధ మనస్సు. ఐదవదిగా చూద్దాము సిద్ధ మనస్సు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం చూస్తే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయిడి. అంటే బలిమి చేత అంటే దేవుని చిత్త ప్రకారం కాకోకుండా ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతోను సిద్ధ మనస్సుతో అంటే దేవుని చిత్త ప్రకారము సిద్ధ మనస్సుతో ఉన్నవారు దేవుని మందకు పై విచారణ చేయవారు చేయు. దీని అంటే వాళ్ళు పై విచారణకర్తలు ఎలా ఉండాలా? సిద్ధ మనస్సుతో ఉండాలా, దేవుని చిత్త ప్రకారంగా ఉండాలని అంటున్నాం. సిద్ధ మనస్సు అంటే మనం ఇంకో రకంగా వినుటకు కూడా సిద్ధ మనస్సు ఉండాలా, ఇంకొకటి పని చేయుటకు కూడా సిద్ధ మనస్సు ఉండాలా, క్షమించటకు కూడా సిద్ధ మనస్సు ఉండాలా. కాబట్టి మనం చూసుకున్నట్లే వినుటకు సిద్ధ మనస్సు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ఈ విధంగా అంటున్నాడు. 6వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో ఇర్మియా ఈ విధంగా ఆయన ఒక ప్రవక్త. ఇర్మియా, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయిరి అంటున్నాడు. అంటే ఆ కాలంలో ఇశ్రాయేలీలు దేవుడు ప్రవక్తలను పంపించి ఆ యొక్క రాజులకు కానీ వారికి కానీ దేవుని పేట ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళందరికీ నువ్వు వెళ్ళి చెప్పన్నప్పుడు, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనక వినలేకపోయిరి. కాబట్టి మనము దేవుని మాటలు ఈరోజు చేరవచ్చిన అందరూ వినాలని దేవుని మాటలు సిద్ధ మనసుతో వచ్చి ఉన్నారనమాట. దేవుని వినుటకు మన సిద్ధ మనసు, వినుటకు సిద్ధ మనసు. దేవుని మాటలు వినాలన్నా, పాటలు పాడాలన్నా, దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలన్నా సిద్ధ మనస్సు ఉండాల. నెక్స్ట్ పని చేయుటకు సిద్ధ మనస్సు కూడా ఉండాల. ఆయన పని చేయటం. అందుకు మనకు నెహెమ్యా గ్రంథమే చూద్దాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. 4వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే 6వ వచనంలో, అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. అయినను అంటున్నారు. అయినను అంటే ముందర చాలా మంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలుకు నెహెమ్యా ఒక రాజు దగ్గర ఒక గిన్నె అందించేవాడుగా ఉంటున్నాడు. అలాంటి వ్యక్తికి వచ్చి చెప్పడం వల్ల ఇట్లా యెరూషలేం ప్రాకారము పడిపోయింది, గుమ్మాలు కాలిపోయినాయని చెప్తేనే ఆయన బోరుమని ఏడ్చేస్తున్నాడు అనమాట.
ఎంతో భారం ఉన్న వ్యక్తి, దేవుని కార్యాల పట్ల ఆసక్తి, దేవుని మందిరం అన్నా ప్రేమించే వ్యక్తి. కాబట్టి ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసి దేవుని దగ్గర విచారణ చేసిన తర్వాత ఆయన ఆ యొక్క ప్రాకారాన్ని కట్టాలని ఒక మనసును కలిగి ఉన్నాడు. ఆ యొక్క పని చేయ మనసును కలిగి ఉన్నాడు. దాన్ని ఆటంకపరిచే వాళ్ళు ఆ 1 అధ్యాయం, 2 అధ్యాయం, 3 అధ్యాయం చూస్తున్నట్లే ఆయన సిద్ధపడుతున్నాడు ఆ యొక్క ప్రాకారాన్ని కట్టడానికి. ఈ సన్బలటు అనే ఆయన అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. టోబియా కూడా లోకము, విషము, శరీరము వీళ్ళందరూ ఎన్ని ఆటంకాలు సృష్టించినప్పటికీ అందుకే వాళ్ళు అంటున్నారు అయినను పని చేయుటకు జనులు మనసు కలిగి ఉండెను. కాబట్టి పని చేయాలన్నా ఇప్పుడు మన సంఘంలో ఎన్నో స్త్రీల కూడికలు, విబిఎస్, 100 డేస్ ప్రోగ్రామ్, ఇంకా చాలా మంది అందరం కలిసి పని చేస్తేనే దేవుని బిడ్డలు అందరూ కలిసి చేస్తేనే అది కార్యము జరుగుతుందన్నమాట. ఇప్పుడు నెహెమ్యా ఒక్కడే ఏం చేయలేడు. అక్కడ అందరూ వాళ్ళు కలిగింది మనసు, పని చేయటకు మనసు కలిగింది, సిద్ధ మనసు కలిగి ఉంది కాబట్టి దేవుడు జరిగించాడు అన్నమాట. దేవుడు ప్రేరేపణ ఉంటుంది. దేవుడు తన బిడ్డలను ప్రేరేపిస్తాడు. వాళ్ళని రేపుతాడంట. దేవుడు కార్యం జరిగేంత తనకు కావలసిన బిడ్డలను ఎన్నుకుంటాడు. దేవుని ప్రణాళికలో నేను మీరందరూ ఉన్నాం కాబట్టి నశించిపోయే లోకంలో మనం లేము. ఎత్తబడే గుంపులో మనం ఉన్నాము. దినదినము ఆయన వాక్యాన్ని నేర్చుకుంటూ మనలోని ఆయనకు అయిష్టమైనవన్నీ తొలగించుకుంటూ కొన్ని సార్లు మనం పడిపోతుంటాము, లేస్తా ఉంటాము. అయినప్పటికీ దేవుడు ఎంతో క్షమించే దేవుడు, పడిపోయిన వారినెల్లా లేపే దేవుడు ఆయన. కాబట్టి పాత నిబంధనలు చూసుకుంటే ఎంతో మంది ఇష్టలైన వారు పడిపోయినను ఆయన క్షమించి మళ్ళీ వారిని వాడుకున్నట్లుగా మనము చూస్తామన్నమాట. సాత్వికమైన మనసు, దీన మనస్సు, జాలిగల మనస్సు, ఏక మనస్సు, సిద్ధ మనస్సులో మళ్ళీ వినుటకు మనస్సు, పని చేయుటకు మనస్సు, మూడోదిగా క్షమించుటకు సిద్ధ మనస్సు. మనం కీర్తన గ్రంథంలో 86వ కీర్తన, 86వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే 86వ కీర్తన 5వ వచనం. 5వ వచనం చదువుతున్నాను. ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. మన ప్రభు ఎలాంటి వాడంట? క్షమించుటకు సిద్ధ మనసు గలవాడుగా మనము చూస్తుంటున్నాము. అదే పేతురు పత్రికలో కూడా మనము చూస్తున్నాను. ప్రభువును మేము క్షమించిన ప్రకారం మీరు ఒకరికొకరు క్షమించుకునడి అని పేతురు పత్రికలో మనం ఇందాక చదువుకున్న కింద వచనంలో మనము చూడుతాం. మనందరికి కూడా ఎవరైనా మన పట్ల ఓ మాటలన్నా నిజంగంటే కొంచెం మనకంటే దైవభక్తి గల పెద్దవారిని చూస్తే వాళ్ళ మాదిరి జీవించాలా అనే ఆశ కలుగుతుంది. కానీ కొన్ని సార్లు పడిపోతూ ఉంటాం. ఎన్నిసార్లు అనుకుంటాను కేసీ ఆంటీ మాదిరి జీవించాలనుకుంటాను, కానీ అది నా జీవితంలో కావడం లేదు. కానీ మన ప్రభువు మాదిరి జీవించాలా, ప్రభువు మనసుని ఎరిగి జీవించాలా అని కోరుకోవడం మనకు పౌలు మనకు ఆ విధంగా ప్రకారంగా జీవించి చూపించాడు. కాబట్టి అది సాధ్యమేనా అంటే నిజంగా అంటే ఆయన లాంటి కఠినంగా నిర్ణయాలు తీసుకొని జీవించడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది. కానీ దేవుడు అలా జీవించాలనే మనం కోరుకుంటున్నాడు. నిజంగా అంటే ఇంకోటి మనం చూసుకున్నట్లు 6వదిగా మెత్తని మనసును కలిగి ఉండాలి. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనంలో చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీయుల దేవుడైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదరనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 22వ వచనంలో ఫస్ట్ యోషియా అన్నమాట. యోషియా రాజు ఎలాంటి వాడంటే అక్కడ ఆయన ఏలాల ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేము నందు 31 సంవత్సరములు ఏలెను.
అతడు ఎలాంటివాడంట? 2వ వచనంలో చూసుకున్నట్లయితే, అతడు యెహోవా దృష్టికి యథార్థవంతుడుగా నడుచుకున్నాడు. కుడి ఎడమలు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను అని దేవుడు యోషియా గురించి చెప్తున్నారు. అతడు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? మెత్తని మనసు కలిగి ఉంటున్నాడు. ఈ ఇశ్రాయేలు ముందు వచనంలో చూస్తే ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఈ జనులు నన్ను విడిచి 17వ వచనంలో ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయిచున్నారన్నమాట. దేవునికి అయిష్టమైన మార్గాలు, దేవుని బిడ్డలే దేవుని కార్యాలు ఎన్నో చూస్తున్నారనమాట. మోషే కాలం నుంచి వాళ్ళ తరతరాలు. ఇప్పుడు మన కాలం జరిగినటువన్నీ మన పిల్లలకు వివరిస్తాం మనం ఎలా జీవించాం. అవన్నీ ఎరిగిన వీళ్ళ జీవితంలో, ఇశ్రాయేలు జీవితంలో ఎన్నో చూస్తారన్నమాట. అయినప్పటికీ కూడా వాళ్ళు మరి ఏం చేస్తున్నారు? ఇతర దేవతలకు ధూపం వేస్తున్నారన్నమాట. అది చూసి దేవుడు ఏం చేయాలన్నా ఈ స్థలం మీద రగులు కొని ఏం చేయాలి? నాశనం చేయాలనుకున్నాడు అన్ని. కానీ వాళ్ళ పక్షాన ఈయన దేవుని దగ్గర విచారణ చేసినట్టుగా మనం చూస్తున్నాము. 18వ వచనం, యెహోవా వద్ద విచారణ చేయుటకు. కాబట్టి మనం చూసినట్లు మెత్తని మనసును కలిగి దేవుడు ఇతనిని బట్టి వారిని రక్షించినట్టుగా ఏమంటున్నాడు చూడండి. కింద వచనంలో చూస్తే ఈయన, నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధి చేర్చబడదువు. నేను ఈ స్థలము మీదికి రప్పింపుగో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. అంటే యోషియా ఉన్నంత వరకు ఈ జనులకి ఎలాంటి కీడు రాదనమాట. అంత వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళ పక్షాన మనము ఇదే మాదిరిగానే మనం చూసినట్లయితే అబ్రహాం కూడా ఒకరు నీతిమంతులున్న ఆ ప్రదేశాన్ని కాల్చు కదా ప్రభువా, ఇలా ఎంత మందిని 30 మంది, 10 మంది, 5 మంది, ఇలా ఎంతగానో ఒకరిని బట్టి అది ఆ ఊరు ఆ ఊరు నాశనం కాకుండా ఉంచబడింది అనమాట. అట్లా మనము కూడా అలాగా జీవించాలని దేవుడు. కాబట్టి మెత్తని మనసు కలిగి ఉండాలని, దీనత్వము ధరించి బట్టలు చింపుకొని, అలాగనే నినివే పట్టణస్థులు కూడా ఎంతో ఘోరమైన తప్పులు చేసినప్పుడు యోనాని వెళ్ళమంటాడు. వాళ్ళే తెలుసుకొని ఆ రాజులు అందరూ తెలుసుకొని వాళ్ళే బట్టలు అదే గోనె పట్టలు కట్టుకొని ఆ యొక్క శిక్ష నుండి తప్పించుకోవడానికి పశువులతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారనమాట. కాబట్టి ఈయన చూసినట్లయితే యోషయా నిన్ను బట్టి నువ్వు మెత్తన మనసు కలిగిన యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు విడిచి రాజుతు గనక దేవుడు మనవి చేస్తున్నాడు. నువ్వు ఉన్నంత వరకు వాళ్ళకి ఎలాంటి కీడు చేయననే అభయము ఇస్తుంటున్నాడు అనమాట. కాబట్టి మెత్తని మనసును మనం కూడా కలిగాలి. మెత్తని మనసుకు వ్యతిరేకమైనది కఠిన మనసు కూడా ఉందన్నమాట. కఠిన మనసు ఒక్కొక్కసారి కఠిన మనసు కూడా మంచి చేస్తుంది అన్నట్టుగా మనం చూస్తాము. రోమాపత్రిక 11వ అధ్యాయము, రోమాపత్రిక 25వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మీరే బుద్ధిమంతులు. 11వ అధ్యాయము 25 చదవాలా? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకున్నట్లు ఈ మర్మము మీకు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలును కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు చాలుమా, అన్ని కొంత మట్టుకు కలిగెను. నిమిత్తమై అన్ని జనులు ప్రవేశించటకు కొంత సమయం వరకు వాళ్ళకు కఠిన మనసు. మనం ఫరో రాజును కూడా చూస్తాం. మనము మోషే ఇజ్రాయెల్ జనాన్ని ఐగుప్తుని తీసుకొని వచ్చినప్పుడు ఫరోని ఎన్నిసార్లు దేవుడు కఠినపరిచాడు. ఎందుకు? ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు, ఆయన యొక్క మహిమ, ఆయన శక్తి వాళ్ళు చూసి నమ్ముతారనుకుంటే వాళ్ళు నమ్మలేదు, ప్రభువుని నమ్మలేదు. వారితో పాటు వారు కూడా నమ్మాలని, కానీ వారు దేవుడు కఠినపరుస్తూ వచ్చాడు. దేవుని కార్యాలు బయలుపరచబడ్డానికి దేవుడు అవసరం.
అలాగనే యేసు ప్రభు ఈ లోకంలో మానవునిగా జన్మించి 3.5 సంవత్సరము ఆయన సువార్త ప్రకటించే విషయంలో కూడా రోమీయులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరినీ అనేక ప్రశ్నలు వేస్తూ ఆయనని ఇరికించాలని ఎన్నో విధాలుగా ఆయన పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ వాళ్ళ ఈరోక రాజ్యం గురించి ఆలోచిస్తూ ఆయన ఇబ్బంది పెట్టి ఎన్నో విధాలుగా వాళ్ళ హృదయాలను దేవుని కంటిపరచినట్టుగా మనము చూస్తామన్నమాట. వాళ్ళు ఆ విధంగా మాట్లాడడము దేవుణ్ణి, ప్రభువుని అన్ని చోట్ల ప్రతి చోట ఆయన వెంటాడినట్లుగా చూస్తాం పరిసయ్యులు, శాస్త్రులు. అందు నిమిత్తము మన నిమిత్తమే దేవుడు అవన్నీ ఎన్నో ఉపమానాలు చెప్పాడు, ఎన్నో ప్రసంగాలు చేశాడు. జనులందరూ ఆయన చుట్టే ఉన్నారు. అది చూసి వారు ఓర్వలేకపోయినారు. అందరూ మంచి చెప్తా అంటే అందరూ పరిగెత్తుతున్నారు, ఆయన చుట్టే ఉంటున్నారు. అది చూడలేకపోయినారు. ఏ విధంగానైనా ఆయన్ని చంపేయాలా, సిలువకు అప్పగించాలని వాళ్ళు వేశారనమాట. దేవుడు వాళ్ళ మనసులను కూడా, ఎందుకంటే దేవుని కార్యాలు జరగాలి కాబట్టి ఆయన చనిపోవాలి మన నిమిత్తమే. ఆయన చనిపోకపోతే మనకు రక్షణ లేదు, మనకు ఒక నిరీక్షణ లేదు. ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకి రక్షణ, నిరీక్షణ కలిగి ఉన్నది. కాబట్టి ఆయన చనిపోవడానికి వాళ్ళ మనసులు దేవుడు ఆ విధంగా కఠినపరిచి ఆయన సిలువకు అప్పగించినారేమో. కాబట్టి కొన్నిసార్లు ఏమైపోతుంది, కఠినమైన మనసు దేవుడు కఠినమైన మనసుకు అప్పగిస్తాడనమాట. అలాగనే మంచి మనసు, సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనంలో చూసుకుంటే, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను, అతని సంతతి దానిని స్వాధీనపరచుకొనును అని చెప్తుంటాడు అనమాట ప్రభు. కాబట్టి కాలేబు ఎలాంటి వాడంట, మంచి మనసు కలిగిన వాడు. అందుకే కాలేబు యెఫున్నె కుమారుడైన అంటే వాళ్ళిద్దరే ఆ యొక్క కనాన్ దేశంలోకి వెళ్ళి చూచి అక్కడ జరిగినవన్నీ వచ్చి చెప్పగలిగిన అనమాట. కాబట్టి మంచి మనసు కలిగి ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగనే లూకా సువార్తలో కూడా మంచి విత్తనాలు 8వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనము, ఎనిమిదవ అధ్యాయం 15వ వచనం చూస్తే, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. చూడండి, ఎవరంటే మంచి నేలలో పడిన అంటే వాక్యమును విని దానిని అవలంబించిన వారు. విని నేను దాన్ని అనుసరించే వాళ్ళు మన జీవితంలో, మన విన్న వాక్యము మన జీవితంలో, మన మాటల్లో, మన ప్రవర్తనలో కొన్నిసార్లు మనము అన్యులతో ఎక్కువ ఉంటాము. లోకంలోకి వస్తే అన్యులతోనే మనము సహవాసం ఉంటాం. కాబట్టి మన ప్రవర్తన ద్వారా కూడా వాళ్ళకి వాక్యం చెప్పకపోయినా కూడా వాళ్ళు ఆ విధంగా ఉంటారనేది మనము అయితే తొందరగా జరగదు. కాబట్టి దేవుని కార్యాలన్నీ నిదానంగానే అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి మనము మంచి నేల నుండి విత్తనమును పోలిన వారముగా మనము యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు అని దేవుడు చెప్తుంటున్నాడు. ఇంకొకటి, మంచికి వ్యతిరేకము చెడు మనసు కూడా ఉంటుంది. చెడు మనసు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చెడిపోయిన మనసుల వల్ల, సత్యహీనత అంటే సత్యంలో భక్తిహీనులు ఎట్లనో సత్యహీనులైన వారు, వాళ్ళ దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదము వల్ల
వివాదములు కలుగుచున్నవి. కాబట్టి చెడిపోయిన మనసు వల్ల ఎంత నష్టం ఉంటుందో మనము చూడగలము. అది చెడిపోయిన వారంటే పై వచనంలో చూస్తాం. గర్వాంధులు, వీటి మూలంగా అసూయ, కలహము, దూషణలు, మానములు ఇవన్నీ చెడిపోయిన మనసు ఉన్న వాళ్ళకి లోపల ఉంటాయన్నమాట. పైకి భక్తి కలగవారుగా ఉంటారు. వీళ్ళు చాలా డేంజర్ అన్నమాట. అందుకే దేవుడు దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు. పైకి భక్తిగానే ఉంటాం గాని దేవుని శక్తి మనలో ఏమాత్రము ఉండదన్నమాట. వాళ్ళు లాభ సాధన కోసమే పనిచేస్తుంటారు. భక్తి భుక్తి కోసమే అన్నట్టుగా చేస్తా ఉంటారు అన్నమాట. వాళ్ళు వాళ్ళ లైఫ్ నిజమైన లైఫ్ జీవితంలో పోతే వాళ్ళు అన్ని సినిమాలు చూస్తారు. నేను అలాంటి వాళ్ళని చూసాను. పోయి మంచి చర్చిలు పోతారు. మంచి కానీ బస్సుల్లో సినిమాలు పెట్టినారంటే వాళ్ళు వాళ్ళ మనసుల్ని కంట్రోల్ చేసుకోలేరు. ఏంది అంకుల్ ఒక ఆయన చూసాను, హెబ్రోన్ పోతాడు ఆయన. ఆయన ఎవరో బస్సులో సినిమా పెట్టింటే ఆయన అలానే చూస్తున్నాను. నేను గమనించిన తర్వాత కొంచెం బంధువులు అవుతారు కాబట్టి అడగగలిగినాను. ఏంది అంకుల్ మీరు మంచి చర్చికి పోతారు, మీరు బక్సింగ్ హెబ్రోన్ పోతారు, మీరు సినిమాలు చూస్తారంటే ఏముందిలేమ్మా అంటే అంత ఈజీగా అంటే మన భక్తి మనం నేర్చుకున్నది మనం దేవుని దగ్గర ఏ విధంగా మనము జీవించాలని నేర్చుకున్న మన నిజ జీవితంలో చూపించినప్పుడే ఇతరులను మనము వాక్యం చెప్పకపోయినా మనము సరే చెప్తారు. వేరే వాళ్ళకి చెప్తగినా మా ఇంటి పక్కలో క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు సినిమాలు చూస్తారు, చర్చిలు పోతారు, అన్ని చేస్తారంటారు. మీరే ఇట్లా చెప్తాండేది అంటారు. కాబట్టి వాళ్ళు దేవుని కార్యాలకు ఆటంకంగా మారుతారనమాట. అందుకే ప్రభువా ప్రభువా అనే వాళ్ళందరూ పరలోక రాజ్యంలో చేరంట. దేవుడు మీరెవరో నేను ఎరగను అంటాడు ప్రభువ. కాబట్టి ఈ లోకమే శాశ్వతమని ఇదే నిజంగా మన అంటే పూచిక పుల్ల కూడా తీసుకోలేము అనే పాట విన్నాం మనం అందరము. కానీ వాటి కోసమే మనం ఎక్కువ మనసు ఉంచుతూ ఉంటాం. కాబట్టి ఇంకోటి చూసుకున్నట్లయితే దేవుడు భ్రష్ట మనసు కూడా ఉంది. భ్రష్ట మనసు రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఆ పై వచనంలో వస్తే పురుషులు పురుషులతోనూ స్త్రీలు స్త్రీలతోనూ ఇలాంటి నిజంగా ఈ కాలం అలానే ఉంది. ఎన్నో భయంకరమైన టీవీలో వార్తలు చూడాలంటేనే భయం అవుతుంది. ఇప్పుడు ఆ యొక్క చిప్పు మెదడులోనే పెడుతున్నారు, చేతుల్లోనే పెడుతున్నారు. 666 వచ్చేస్తుందేమో ఈ 5 ఏళ్ళు, ఇప్పుడు వచ్చే రాబోయే 5 ఏళ్లలో అనిపిస్తుంది, భయం అవుతుంది. కాబట్టి ఎన్నో నిజంగా ఎన్ని విధాలుగా దేవుడు వాళ్ళు అంటున్నారు చూడండి, వాళ్ళందుకే భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించినాడు. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము ఇవన్నీ నిండిన వారై కొండగల ఇవన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. అందుకే దేవుడు ఎంత చెప్పినా వినరు అన్నమాట. మనం చెప్పే వాళ్ళ మీదకే రాళ్ళు వేసేకి వాళ్ళు వస్తారు. నోహ కాలంలో కూడా అంతే. మనం ఎట్లా కనబడతా అంటే వెరితనంగా కనబడతాం వాళ్ళ ముందర. అదేనా అందుకే దేవుడు ప్రతి ఒక్క మాట రాయించానండి. నిజంగా ఈ కాలంలో ఇప్పుడు ఎంత టెక్నాలజీ, ఎంత మానవుడు యొక్క నీలోక జ్ఞానంలో ఎంతో ఎదిగిపోయినాడు, కానీ ఆధ్యాత్మికంలో అట్టడుగునే ఉన్నాడు. ఇంకా రాళ్ళల్లోనూ పుట్లల్లోనూ ఎక్కువ అన్నమాట. నిజాన్ని వెతకలేని వారు అన్నమాట. నిజాన్ని తెలుసుకోలేని అన్ని కనుక్కుంటారు, అన్ని వెతుకుతారు, లోతుగా పోతారు. కానీ దైవత్వాన్ని ఏది నిజమైన మార్గము, ఏది మనం చేరుస్తుంది అనేది లోకంలో గొప్పగా ఎంతో తెలివితేటలు ఉంటాయి, కానీ అసలైన దాని పట్ల వాళ్ళ రీసెర్చ్ ఉండదన్నమాట. అది చూసుకున్నట్లయితే ఇంకొకటి నిర్మలమైన శుద్ధ మనస్సును మనం ఇంతాక చూసుకున్నామంటే మంచి మనసు, చెడిన మనసు, భ్రష్ట మనసు చూసుకున్నాము. శుద్ధ మనస్సు ఇదే రోమపత్రికలో 12వ అధ్యాయము 8వ వచనంలో చూద్దాం. 12వ అధ్యాయము 8వ వచనంలో, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతో, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగించవలెను.
పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనే ఉండాలి. పంచిపెట్టే వాళ్ళు అంటారు మన వాళ్ళకు ఓ రకంగా, వేరే వాళ్ళకు ఓ రకంగా. అది కాదు. దేవుని మనసు, దేవుని దృష్టిలో అందరూ సమానులే. కాబట్టి ఈడ దేవుడు అంటాడు శుద్ధ మనసుతో పంచి పెట్టాలన్నమాట. పై విచారణ చేయువాడు కూడా జాగ్రత్తతో, కరుణించువాడు సంతోషంతో కరుణించాలని పని జరిగింపవలేను అని దేవుడు పౌలు రోమా సంఘానికి రాస్తుంటున్నాడు. నెక్స్ట్ యథార్థమైన మనస్సు. యథార్థమైన మనస్సు మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం. యెహోవా, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవారాము సోమ్రోలు నుండి బయలుదేరి ఇశ్రాయేలు వారినందరినీ సమకూర్చెను. యూదా రాజైన యెహోషాపాతుకు కాదండి, రెండో రాజు, మొదటి రాజుల గ్రంథం 6వ వచనం. నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమునకు పరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు అంటున్నాడు. పై వచనంలో చూసుకున్నట్లయితే మనం సొలొమోనుతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుము అని దేవుడు అతనితో సెలవీయగా అంటున్నాడు. దానికి సొలొమోను ఏమంటున్నాడు? నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించును అని చెప్తున్నాడు. తండ్రి ప్రవర్తనను దగ్గరగా ఉండి గమనించిన సొలొమోనే చెప్తున్నాడు. యథార్థ మనసు గలవాడై ఆయన ప్రవర్తించాడు. కాబట్టి ఆయనకి లాస్ట్కి ఏం కోరుకున్నాడు? సొలొమోను వివేకం కోరుకున్నాడు. ఈ జనులను నేను పరిపాలించే న్యాయం తీర్చాలని నాకేమి వివేక హృదయం దయచేయి ప్రభువా అని కోరుకున్నా. మరి ఏమి మనలు మాణిక్యాలు కోరుకోలేదు, లోకంలో ఏవి కోరలేదు. ఒక వివేక హృదయాన్ని సొలొమోను కోరుకున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి యథార్థమైన మనసు గలవారై మనస్సు కలిగి ఉండాలని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొకటి చూసుకున్నట్లయితే కపట మనస్సు కూడా ఉంది. కపటమైన మనస్సు. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. వారి మనస్సు కపటమైనది కనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నందుదురు. యెహోవా వారి బలిపీఠములను తుత్తునీయులుగా చేయును, వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయును అంటున్నాడు. ఇక్కడ ముందర చూస్తే ఇశ్రాయేలు వారు మరి వారి దేవతా స్తంభములను విశేషముగా చేసుకున్నారనమాట. దేవుని కోపము రగులుకున్నది. అంటే ఏమంటున్నాడు దేవుడు? కపటమైన మనస్సు. కొద్ది రోజులు ఇక్కడ ఉంటారు, అటు ఇటు ఉంటారు. దేవుడు అంటాడు నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా నులవెచ్చంగా ఉండద్దు అంటున్నాడు. నేను ఉమ్మి వేస్తానని ప్రభువు చెప్తుంటున్నాడు. కాబట్టి వీలైతే చూడండి, కొన్నాళ్ళు దేవుని కార్యాల పట్ల ఉంటారు, మళ్ళా విగ్రహాల వైపు వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఏది స్థిరమైన మనసు వీళ్ళలో లేనట్టుగా ఇశ్రాయేలులో మనం చూస్తుంటాను. మళ్ళీ వెనక్కి జారిపోయాలి, మళ్ళీ విగ్రహాల వైపు తిరుగుతున్నాయి. ఎన్నో సార్లు గ్రంథంలో దేవుడు ఆ కార్యాలు బాహాటంగా చూసిన వాళ్ళు, పితరులను చూసినారు, భక్తిగా జీవించిన ప్రవక్తలను చూస్తారు, దైవజనులను చూస్తారు. అయినప్పటికీ వారు మరి అలా దిగజారిపోతున్నారు. అందుకే అంటున్నాడు వాళ్ళు తుత్తునీయులుగా చేస్తానంటున్నాడు ప్రభు. ఈ కపటమైన మనస్సు మనలో కూడా ఉంటారు చాలా మంది. మనము కనుక్కోలేగానే దేవునికైతే తెలుసు అనమాట. ఇంకోటి శిష్యుల్లో కూడా యూదా ఇస్కరియోతు కపటమైన మనిషే. ఆయన వాళ్ళతోనే ఉంటూ దేవునితోనే నివాసం చేస్తూ అన్ని
మారినట్టుగానే ఉన్నాడు, కానీ చివరికి ప్రభువుని శిలువకు అప్పగించడానికి అతడు మొదటి కారకుడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కపటమైన మనస్సు, పూర్ణ మనస్సు మనం దీన మనస్సు, పూర్ణ మనస్సు కలిగి ఉండాలని మనము చూసుకున్నాము. నిండు మనస్సు, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ చూస్తే, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని అంటున్నాడు. నిండు మనసుతో. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడు అయిన యెహోవాకు నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండను అనెను. మోషే ఇక్కడ కాలేబు అనమాట యెహోషువ వద్దకు నిండు మనసుతో దేవుని అనుసరించాడనమాట. అందుకే మోషే అంత వయసులో కూడా మోషే అంత బలం. కింద వచ్చిన 11వ వచనం చూస్తే, మోషే నన్ను పంపిన వాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము అంటున్నాడు. కాలేబు కూడా అంత బలం ఉందన్నమాట. నిండు మనసుతో అనుసరించిన కాలేబును చూస్తున్నాము. నిండు మనస్సు. మళ్ళీ అలాగనే నమ్మకమైన మనస్సు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం చూద్దాం. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, యెబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే అంటున్నాడు. పైన వచనంలో చూస్తే, అక్కడ యువతలకు అతన్ని రప్పించి అతనికి అంటే పైన వచనంలో అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాం అను పేరు పెట్టిన వాడు నీవే అని అంటున్నాను. కాబట్టి అంటే అతడు నమ్మకమైన మనసు గలవాడు. ఎవరు అతడు? అతడంటే అబ్రహాం ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. విశ్వాసంలోను ఆయన దేవుడు పెట్టిన పరీక్షలోను ఎంతో నమ్మకం. కుమారుని బలినిమ్మన్నప్పుడు ఆయన కలవరపడలేదు, బెదరలేదు, భయపడలేదు. ఎంతో వృద్ధాప్యంలో ఇచ్చిన కుమారుని ఇవ్వడానికి వెనుదిరగలేదనమాట. అంత నమ్మకము ఆయనకి. కుమారుని రక్షిస్తాడని ఒక నమ్మకం. దేవుడు అలా చేయడం అనేది ఆయన రూఢిగా నమ్మే అబ్రహాం అనమాట. అలాంటి మనసు, నమ్మకమైన మనసు. మనం కూడా అంతే. చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అని ప్రభువు చెప్తాడు. చూసిన వారికంటే చూడక మనం నమ్ముతున్నాం చూడండి. యేసు ప్రభువే నిజమైన దేవుడని, ఆయన మనం నమ్ముకుంటే మన పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఆ యొక్క నిరీక్షణ మనకి దేవుడిచ్చాడు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఇందాక మనసు గురించి మనం చూసుకున్నాము. ఫస్ట్ది సాత్వికమైన మనసు, దీన మనసు, జాలిగల మనసు, ఏక మనసు, సిద్ధ మనసులో వినటకు సిద్ధ మనసు, పని చేయుటకు సిద్ధ మనసు, క్షమించుటకు సిద్ధ మనసు, మెత్తని మనసులో కఠిన మనసు, మంచి మనసు, చెడు మనసు, భ్రష్ట మనసు, శుద్ధ మనసు, నిర్మలమైన మనసు, యథార్థమైన మనసు, కపట మనసు, పూర్ణ మనసు, నిండు మనసు, నమ్మకమైన మనసు. ఇన్ని లక్షణాలు మనము కలిగి ఉంటే దేవుడు మన ఎంతో ఆనందించేవాడిగా ఉంటాడు. ఇలాంటి మనసు మీరందరూ కలిగి ఉండాలని దేవుని పేరట మనం చేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.